మన భూమి ఓ గొప్ప కళాకారిణి. ఆమె తన మాయాజాలంతో ఎన్నో అద్భుతాలను సృష్టించింది. అలాంటి అద్భుతాల్లో ప్రపంచం మొత్తానికి గర్వకారణమైన ఒక జీవన నిర్మాణం గ్రేట్ బేరియర్ రీఫ్. ఇది ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని ఒడిసిపట్టుకున్న 2300 కిలోమీటర్ల పొడవైన సజీవ సముద్రపు రాజ్యం. చిన్న చిన్న పాలిప్స్ అనే సముద్ర జీవులు తమ స్వేచ్ఛను త్యజించి కాలక్రమంలో గట్టిగా శిలల మాదిరిగా మారి ఈ విశాలమైన కోరల్ నిర్మాణాన్ని రూపొందించాయి. ఈ గ్రేట్ బేరియర్ రీఫ్లో ప్రపంచంలోనే అత్యధికంగా 400 రకాల కోరల్లు, 1500 రకాల చేపలు, 4000 రకాల మోలస్క్స్, 6 రకాల సముద్ర కప్పలు, బహుళ రకాల తిమింగలాలు, షార్కులు, రేలు జీవించుతున్నాయి. ఈ రీఫ్ ప్రపంచానికి ఒక ఊపిరి మార్గం లాంటిది. అంతేకాదు, సముద్రపు జీవన వ్యవస్థకు బలమైన వెన్నుముకలా నిలుస్తోంది. ఈ రీఫ్ అంతటి ప్రాముఖ్యత కలిగి ఉండటానికి కారణం, ఇది సముద్రపు ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది, సముద్రపు జీవుల కాపాడే గృహంగా పనిచేస్తుంది, మరియు మనకు శుద్ధమైన వాయువును అందించడంలో సహాయపడుతుంది. కేవలం ప్రకృతి పరంగా కాదు, ఆర్థిక పరంగా కూడా గ్రేట్ బేరియర్ రీఫ్ ఎంతో విలువైనది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వస్తారు. వేల కోట్ల డాలర్ల ఆదాయం ఆస్ట్రేలియాకు అందుతుంది. దీంతో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. కానీ ఈ అద్భుతమైన జీవరాశి ఇప్పుడు తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. క్లైమేట్ చేంజ్ కారణంగా సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అందమైన కోరల్లు తెల్లగా మారిపోతున్నాయి. దీనిని కోరల్ బ్లీచింగ్ అంటారు. ఈ అద్భుతాన్ని రక్షించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేకమైన గ్రేట్ బేరియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీను ఏర్పాటు చేసింది. ప్రకృతిని ప్రేమించాలి, పరిశుభ్రతను పాటించాలి, ప్రపంచాన్ని పరిరక్షించాలి. గ్రేట్ బేరియర్ రీఫ్ మన భూమిపై నిజమైన జీవ సంరక్షణ దేవాలయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.